హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకునే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నాను. మనకి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ మ్యూజియం నుంచి అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జాబ్‌లో చేరగానే ఆల్మోస్ట్ మనకు 39,000 వరకైతే సాలరీ వస్తుంది. ఇంటర్మీడియేట్ అర్హతతో ఉన్న జాబ్స్‌కి. అలాగే డిగ్రీ అర్హతతో ఉన్న జాబ్స్‌కి 58,000 సాలరీ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో మనకు డిగ్రీ జాబ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియేట్ జాబ్స్ ఉన్నాయి. అలాగే ఐటీఐ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని జెన్యూన్‌గా లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే గనక కంటెంట్ నేను చెప్పేది మీకు అర్థమైతే గనక. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చి యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఎవ్రీడే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి లేటెస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు అర్థమవుతాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ నుంచి రావడం జరిగింది. ఈ సంస్థ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే రావడం జరుగుతుంది. మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్, ఏ ఎగ్జిబిషన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఏ టెక్నీషియన్స్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఫిట్టర్, కార్పెంటర్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి వేకెన్సీస్ అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుంచి రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ పేస్ట్ చేస్తాను. అది కనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్లియర్ గా అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా. సో అడ్వర్టైజ్మెంట్ వ్యూ డీటెయిల్స్ అండ్ డౌన్లోడ్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను దానిపైన క్లిక్ చేశాను, అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అయింది. సో దాని గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో చూసుకున్నట్టయితే మనకు ఈ నోటిఫికేషన్ మీకు డిస్కస్ చేసినట్టు అఫీషియల్ గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ నుంచి రిలీజ్ అయింది. వచ్చేసి మనకు ఇవైతే రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. రిక్రూట్మెంట్ రెగ్యులర్ వేరియస్ పోస్ట్ అనమాట. నేషనల్ సైన్స్ సెంటర్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఎగ్జిబిషన్ అసిస్టెంట్, అలాగే ఎడ్యుకేషన్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి వేకెన్సీస్ అన్నమాట. సో ముందుగా మనం వచ్చేసి ఎగ్జిబిషన్ అసిస్టెంట్ సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే కనుక స్కేల్ ఆఫ్ పే వచ్చేసి బేసిక్ 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. అన్ని అలవెన్సెస్ తో పాటు మీకు నెట్ సాలరీ 58,000 వరకు అయితే అకౌంట్ లో పడుతుంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోతే గనక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ విజువల్ ఆర్ట్స్ ఆర్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ కమర్షియల్ ఆర్ట్స్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే నాట్ మోర్ దెన్ 35 ఇయర్స్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. యాజ్ ఆర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే కనుక లెటరింగ్ గానీ, పెయింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్, హ్యాండింగ్ ఇన్‌స్టాలేషన్స్, ఎగ్జిబిషన్ మెటీరియల్స్, అసిస్టింగ్ ఇన్ ఆర్ట్ లేఅవుట్, మోడల్ మేకింగ్ అని ఇక్కడ వేరియస్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ చూసుకుంటే బేసిక్ పే 29,200 నుంచి 92,300 వరకు అయితే ఉంటుంది. లెవెల్ బేక్ 5కి సంబంధించింది. సో మనకు సాలరీ చూసుకుంటే 58,000 వరకు అయితే రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ తో పాటు మనకు అకౌంట్‌లో నెట్ సాలరీ. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రోనమీ, జియాలజీ అండ్ స్టాటిస్టిక్స్ అన్నమాట. ఓకే. లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్, కెమిస్ట్రీ, కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 సబ్జెక్ట్స్, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. స్కోప్ ఆఫ్ వర్క్ కూడా ఇచ్చారు. అదొకసారి చూసుకోండి. ఏజ్ లిమిట్ దీనికి కూడా 35 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో మనం వెయిట్ చేస్తున్న ఆఫీస్ అసిస్టెంట్ కి సంబంధించి వేకెన్సీస్ చూసుకుంటే కదా ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కి సంబంధించి మనకు పే మ్యాట్రిక్స్ దీనికి 19,900 నుంచి 62,200 వరకు అయితే బేసిక్ ఉంటుంది. మనకు అన్ని అలవెన్సెస్ తో పాటు 39,460 రూపీస్ అయితే మనకు మంత్లీ అయితే నెట్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోతే గనక హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివాలెంట్ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై ఇన్ టైపింగ్ టెస్ట్ 10 మినిట్స్ డ్యూరేషన్ విత్ అట్‌లీస్ట్ 35 వర్డ్స్ పర్ మినిట్. సో టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తారో టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 10 మినిట్స్ టైమ్ ఇస్తారు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో టైప్ చేయాలా. 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే హిందీలో టైప్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే కరెస్పాండెంట్ చూసుకుంటే 10,500 కీ డిప్రెషన్స్ పర్ అవర్, అలాగే 9,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 25 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో అప్పర్ ఏజ్ చూసుకుంటే గనక మనకు యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. సో టెక్నీషియన్ లెవెల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ ఏ బేసిక్ పే 90,200 నుంచి 60,200 వరకు దీనికి కూడా టోటల్ సాలరీ దీనికి కూడా 39,460 వస్తుంది.
బట్ ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ విత్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ అనమాట. ఎస్ఎస్సితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దాంతో పాటు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే, క్యాండిడేట్ మస్ట్ హావ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్టర్ అబ్టైనింగ్ ద సర్టిఫికేట్. ఐటీఐ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 1 ఇయర్ ఆఫ్టర్ అబ్టైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ 2 ఇయర్స్. ఫర్ క్యాండిడేట్స్ అబ్టైనింగ్ సర్టిఫికేట్ 1 ఇయర్ కోర్స్ డ్యూరేషన్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఐటీఆర్ ఈక్వివలెంట్ అనమాట. 10th తర్వాత కార్పెంటర్, ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ అగైన్ యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అయితే ఉంటుంది. సో మనకు జాబ్ డిస్క్రిప్షన్ మీ అందరికి తెలిసిందే. ఆపరేషన్, రిపేర్, ఫ్యాబ్రికేషన్, హ్యాండ్లింగ్, ప్యాకింగ్, ఇన్‌స్టాలేషన్, సో మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిబిట్స్, ఎక్విప్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ అన్నమాట. ఓకే. ఎలక్ట్రికల్ చూసుకుంటే ట్రేసింగ్ అండ్ డ్రాయింగ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్. సో గైడ్‌లైన్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైస్డ్ టు సాటిస్ఫై దెమ్సెల్వ్స్ బిఫోర్ అప్లయింగ్ దే పాసెస్ అట్‌లీస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సిందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ ఏంటంటే డీటెయిల్స్ వచ్చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయరని చెప్తున్నారు. ఓన్లీ ఈమెయిల్ ఐడీస్‌కి మాత్రమే వాళ్ళైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు షేర్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే మనకు అప్లికేషన్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఈ ఈ వెబ్‌సైట్‌కు సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పేసిన దాని నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకు ఫీజ్ చూసుకుంటే రూ. 855 అన్నమాట ఫీజు. విమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ అన్నమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి కూడా ఎగ్జామ్టెడ్ అన్నమాట. ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 31 జూలై వరకైతే టైం ఉంది. సో ప్రతి ఒక్కరు 31 జూలై లోపు సబ్మిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చూసుకున్నట్టయితే మనకు ఎగ్జిబిషన్ అసిస్టెంట్‌కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో. అలాగే ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఏకి సంబంధించి మనకు 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో. టెక్నీషియన్‌కి వచ్చేసి మనకు 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్‌కి వచ్చేసి 1 వేకెన్సీ, కార్పెంటర్‌కి వచ్చేసి 2 వేకెన్సీ, అది కూడా అన్‌రిజర్వ్డ్‌లోనే ఉన్నాయి. అలాగే ఓబీసీకి 1 వేకెన్సీ, ఎలక్ట్రికల్ వచ్చేసి 1 వేకెన్సీ, అది కూడా అన్‌రిజర్వ్డ్‌లోనే ఉన్నాయన్నమాట. సో ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఒక వేకెన్సీ ఉందన్నమాట. ఇది కూడా అన్‌రిజర్వ్డ్‌లోనే ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో అయితే మనకు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. సో వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు మనకు. రీసెంట్‌గా అయితే రావడం జరిగింది ఇది. ఇక్కడ చూస్తే క్లియర్‌గా మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్‌లోడ్ స్కాన్డ్ కలర్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. మీరు వచ్చేసి జేపీఈజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలా. 100 కేబీ ఉండాలా. స్కాన్డ్ సిగ్నేచర్ కూడా 100 కేబీ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైస్డ్ టు సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ మస్ట్ బిఫోర్ క్లోజింగ్ డేట్ అండ్ నాట్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ మినిట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ మస్ట్ హావ్ ఫిల్డ్ కరెక్ట్ డీటెయిల్స్. అది కూడా మీకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ రిసీవ్డ్ ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ ఎనీ ఫార్మ్ లైక్ పోస్ట్, కొరియర్, ఈమెయిల్ వచ్చేసి విల్ నాట్ బి ఎంటర్‌టైన్డ్. ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలా. ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసి కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జేపీఈజీ ఫార్మాట్‌లో 100 కేబీ వరకు. క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే గనక మీరు ఒకసారి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఆన్‌లైన్ ఫీ కెన్ బి పేడ్ క్యాండిడేట్ అప్ టు 31/7/2025. ఓకే. సో ఈ వీడియోలో కావాల్సిన డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.